గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. శ్రీలంకలోని ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. సో అనుస్వరన్ అదేవిధంగా ప్రహ్లాద దేవి ఇద్దరు కూడా దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఒక చిన్నపాటి తగాదా ఎంత పరిణామానికి దారి తీసిందంటే నిజంగా ఈ స్టోరీ వింటే ఆశ్చర్యపోతున్నారు. భార్య భర్తల బంధం ఎంత పవిత్రమైంది. ఇద్దరిలో కూడా ఎవరు ఒకరు తప్పు చేసినా ఇంకొకరు సర్ది చెప్పుకొని బోల్డ్ జీవితాన్ని చూడవలసిన వారు. అలాంటిది చిన్న చిన్న సంఘటనలకే కోపాన్ని అణిచివేసుకోలేక, కోపాన్ని తట్టుకోలేక ఒక పైశాచికంగా బిహేవ్ చేస్తున్నారంటే భార్య భర్తల బంధం గురించి ఇప్పుడు చెప్పుకోవాలంటే భయపడుతుంది. ఎందుకంటే పెళ్ళి అంటేనే భయపడిపోతున్న రోజులు వచ్చింది. అను పరమేశ్వరన్ అదేవిధంగా ప్రహ్లాద దేవి ఇద్దరు కూడా నైట్ గొడవ పడ్డారు. ఇంకా మాట పెరుగుతుంది. ఎవ్వరు కూడా తగ్గటం లేదు. అయితే భర్త ఒక మాట అన్నాడు భార్యనే, నువ్వు పతివ్రతవైతే నిరూపించుకో, అలా అయితేనే నేను నమ్ముతాను, నువ్వు పతివ్రతని అనగానే ఆ భార్య ఏం చెయ్యాలో తెలియక ఇంట్లో ఉన్న కిరోసిన్ పోసుకొని ఒక్కసారిగా ఆ భర్త ముందు కాలిపోవడానికి సిద్ధపడింది. సో భార్య అలా చేస్తుందని తను కూడా గమనించలేదు. వెంటనే ఎప్పుడైతే తను మంటని పెట్టుకోవడానికి స్టార్ట్ చేసిందో అమాంతంగా ఫైర్ అయిపోతుంది. ఆర్తనాదాలు, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా చుట్టుముట్టేసి ఎవరైతే ప్రహ్లాద్ దేవి ఉన్నారో ఆమెని ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారు. సో కాలిన గాయాలతో ఆర్తనాదాలు, వైపు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. సో హత్యకు ప్రేరేపించింది నేనే, నా వల్లే తను ఆత్మహత్యకి చేసుకుంటుంది కాబట్టి ఈ కేసు నా మెడకు చుట్టుకుంటుంది, సమాజం అంతా కూడా నన్ను ఎలా చూస్తుందని అక్కడ ఉన్న కత్తిని తీసుకొని పొడి చేసుకొని తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. సో ఇద్దరిని కూడా గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు. ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు కాలిన గాయాలతోటి, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో భర్త కూడా చికిత్స తీసుకుంటున్నాడు. సో ఈ సంఘటనలు చూసిన తర్వాత రీసెంట్ గా కూడా అసలు ఏమవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ బంధానికి అని కూడా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. భార్య మంటల్లో కాలిపోతుంటే భర్త దాన్ని ఎంత కిరాతకంగా వీడియో తీసి మరీ పోస్ట్ చేస్తూ అంతా గమనిస్తున్నాడు. తను కాలిపోతుంది, నా భార్య ఏమవుతుందని కూడా కనీసం ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా మళ్ళీ వీడియో తీయడం, దాన్ని పోస్ట్ చేయడం, అది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తే నువ్వు పతివ్రతవైతే నిరూపించుకో, మంటల్లో కాలినా సరే నువ్వు అలానే ఉండాలి, నువ్వు కాలిపోయావంటే పతివ్రత కాదంటే అసలు ఈ వర్డ్స్ ని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంటే పాతనాటి సామెతలన్నీ కూడా నిజం చేస్తేనే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు అనడం ఒక పెద్ద ఆశ్చర్యానికి కూడా గురి చేస్తుంది ఈ దంపతులు ఇద్దరి మధ్య జరిగిన గొడవ కూడా. సో ఏదైతేనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అసలు గొడవ జరగడానికి గల కారణం ఏంటి, ఎవరు ఎందుకు అలా ప్రవర్తించారో కూడా పోలీసులు అంటే వారి యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా చూసిన తర్వాత గ్రామస్తులే కాక నెటిజన్స్ కూడా మండిపడుతున్నారు. అసలు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి, ఉన్నది ఒక చిన్న జీవితంలో సరదాగా సంతోషంగా సాగిపోవాలి. కానీ ఇలాంటి లేనిపోనివన్నీ సృష్టించుకొని లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదు. ఉన్న హ్యాపీ లైఫ్ ని మనం కూడా అనుభవించాలని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు